నమస్తే దోస్తులు, కాశ్మోరా పేజ్ 2 వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. అండ్ మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. కానీ ఒక 2 వారాల నుంచి నేను వీడియో పెట్టలేకపోయినా కొన్ని కారణాల వల్ల. కాకపోతే ఈ వారం నుంచి మాత్రం ప్రతి వీడియో చాలా ఫాస్ట్గా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అండ్ మీకు ఒక లైక్ టార్గెట్ కూడా ఇస్తాను. 24 అవర్స్లో ఈ పేజ్ 2 వీడియోకి 8K లైక్స్ వచ్చినాయి అనుకో, చాలా ఫాస్ట్గా వీడియో పెడతా. అండ్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీ వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకోండి, ఎందుకంటే నాకు మస్తుగా సపోర్ట్ వస్తుంది. అండ్ మంచి మంచి వీడియోలు కూడా మీకోసం ముందుకు తీసుకొస్తా. ఇప్పుడైతే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఏమైంది కల్పన? ఆ ముఖానికి ఆ రక్తం ఏంటి? ఇది నా చెడు రక్తం. నేను చచ్చిపోయే ముందు నన్ను కత్తితో పొడిస్తే వచ్చిన రక్తం. కల్పన, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకేమైనా? వాసుక్యా? వాసుకి ఎవరు కల్పన? కల్పన కాదు, వాసుకి. సచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషానం. భూషానం, మీరు చెప్పినట్టే ఆ కల్పన ముఖానికి ఆ నిమ్మకాయ నుంచి వచ్చిన చెడు రక్తాన్ని పూసా. బొందలగడ్డలో ఉన్న ఆత్మల చెడు రక్తం నిమ్మకాయల్లో ప్రవేశించింది. ఆ రక్తాన్ని తీసుకెళ్లి నువ్వు కల్పన ముఖానికి పూసినావు. దానివల్ల ఏమైందో తెలుసా? ఏమైంది భూషానం? ఒక ఆత్మ కల్పన శరీరంలోకి ప్రవేశించింది. అవునా? కానీ నేను చాలా ఆత్మల చెడు రక్తాన్ని కల్పన ముఖానికి పూసాను కదా. అవును, కానీ ఏ ఆత్మ కల్పన శరీరాన్ని కోరుకోలేదు. కానీ ఒక ఆత్మ మాత్రం కల్పన శరీరంలోకి వెంటనే ప్రవేశించింది. నువ్వు ఎప్పుడైతే ముఖానికి రక్తం పూయగానే. అవునా? ఎందుకంటావు భూషానం? అవన్నీ నీకెందుకు రా పిల్ల కుంక. కల్పన శరీరంలోకి ఒక ఆత్మ చొర్రాలి అన్నావు. తను చిత్ర హింసలు అనుభవించాలి అన్నావు. నువ్వు అనుకున్నది జరిగింది కదా, ఇక వెళ్ళిపో. సరే భూషానం. సచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషానం. వాసుకి, ఒకటి అడుగుతా చెప్తావా? నువ్వు అడిగింది నేను చెప్పాలంటే ముందు నేను చెప్పేది నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? ఆ కాశ్మోరాని, దాని మొగుడు కాటేరు వీరయ్యని, దాని కూతురు జాస్మిన్ని, భ్రమరాంని గాని ఆ ఢిల్లుని మోక్షం ప్రసాదించి స్వర్గలోకానికి పంపించారు కదా, నన్ను కూడా పంపించండి. నేనేమన్నా ఆటో నడుపుతున్నా అనుకుంటానవా? నువ్వు ఏడ దింపంటే ఆడ దింపడానికి. అమ్మా వాసకి, మాకేం తెలియదమ్మా. ఆ బిలాలే ఆత్మబాల నుంచి మనం కాపాడిండమ్మా. బిలాల్ నీకు సహాయం చేయడమే కాదు, ఆ ఆత్మలకు కూడా మోక్షం ప్రసాదించాడు. ఇప్పుడు నాకు ఒకటి సహాయం చేశాడు. దాంట్లో వాడి స్వలాభం ఏంటో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలుగా బొందలగడ్డలో ప్రేతగాలిలా తిరుగుతున్న నాకు ఈ కల్పన శరీరంలోకి ప్రవేశించే మార్గం చూపెట్టిండు.
రసూల్ ఎటు వెళ్ళొస్తున్నావు రసూల్? ఎట్లేదు బాయ్ జాన్. రసూల్ ఆగు. ఈ రక్తపు మరకలు ఏంటి రసూల్ చేతికి? అంటే అది ఎందుకు భయపడుతున్నావు రసూల్? ఆ రక్తపు మరకలు ఎక్కడి? నువ్వేం చేసావో నీకు తెలుసా? నా తమ్ముడిగా చెడబుట్టావు కదరా.